మానుకొండూరు మండలం చెంజర్ల గ్రామ నూతన పాలక వర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు పంచాయతీ సెక్రటరీ మహితాఫ్. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్గా గొల్లెన కనకవ్వ కొమరయ్య మొదటి ప్రమాణ స్వీకారం చేయగా తదుపరి ఉప సర్పంచ్గా గడ్డి గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. తదనంతరం వార్డు సభ్యులుగా బొల్లబత్తుల లక్ష్మీ ఆంజనేయులు, బోళ్ల వేణుగోపాల్, బాసబత్తుల నిరోషా వివేక్, దుడ్డెల శంకర్, జిల్లెల శ్రీనివాస్, దాసారపు రజిత, రాజు, మూల రమేష్, బర్రే నయోని రమేష్, కానుగంటి సుమలత, అంజయ్య, బుర్ర చంద్రకర్, బోళ్ల స్రవంతి, ప్రసాద్ తదితర వార్డు సభ్యులచే పంచాయతీ సెక్రటరీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నూతన పాలకులకు దిశానిర్దేశాన్ని సూచించారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, విషయం లోపల మీరు ధ్యాస పెట్టి అన్ని విషయాల లోపల డ్రైనేజ్ బాగలేదు, ఉన్నదాన్ని శుభ్రం చేయించండి. లేని వాటి కోసం మీ దగ్గర నిధులు ఏం లేకపోతే తప్పకుండా ముఖ్యం మనం ఎమ్మెల్యే నిధుల నుండి కానీ, ఎస్డిఎఫ్ నుండి కానీ, జనరల్ ఫండ్ నుండి కానీ, జిల్లా కలెక్టర్ దగ్గర ఉండే డిఎంఎఫ్టీ నుండి కానీ ఈ గ్రామాన్ని తప్పకుండా డ్రైనేజ్ లేని గ్రామంగా, డ్రైనేజ్ ఉండి శుభ్రంగా ఉండే గ్రామంగా తీర్చిదిద్దాం. డ్రైనేజ్ లేకపోతే కట్టిస్తాం. ఎక్కడ డ్రైనేజ్ లేకుండా నీళ్లు నిలుస్తున్నాయంటే జర ధ్యాస పెట్టి నా దగ్గరకు వస్తే, నా దగ్గర ఎన్నో డబ్బులు ఉంటాయి. ఎప్పుడు ఆ డబ్బులతోని ఖచ్చితంగా మన ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోనే మనం ఆ ఫండ్ నుండి పెట్టవచ్చు, జనరల్ ఫండ్లో కూడా తీసుకురావచ్చు. కాబట్టి ఇవన్నీ కొంచెం మీకు ఎక్కడి నుండి ఏమొస్తున్నాయని మీ కారోబార్ను చూస్తున్న సో తిట్టకూడదు, కానీ రెస్పాన్సిబుల్ స్పందన లేని కారోబార్ ఉన్నాడు. సభాముఖంగా చెప్తున్నా, మరి చెప్పుకోవాలి, పెట్టుకోవాలి. మరి ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని అంటే మీటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి. అక్కడ కార్యక్రమం ప్రమాణ స్వీకారం అయిపోగానే ఇక్కడ రమ్మని చెప్పాలి ఇన్ఛార్జ్ ఉంటే. అనంతరం మానుగొండూరు మండల మేదరి సంఘం అధ్యక్షులు ఏకుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొంటు సంపత్, ఉపాధ్యక్షులు కొంటు లక్ష్మణ్, చెంజర్ల గ్రామ శాఖ అధ్యక్షులు కొంటు శ్రీనివాస్, సభ్యులు ఏకుల వెంకటేష్, నూతన సర్పంచ్ గొల్లన కనకవ్వ కొమరయ్యలకు, ఉప సర్పంచ్ గడ్డి గణేష్కు మరియు ఇతర వార్డు సభ్యులకు శాల్వాలు, పుష్పగుచ్చాలతో ఘన సన్మానం చేశారు. గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వము మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారము నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేయుచున్నాను. చెంజర్ల గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వము మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.